ఇప్పుడు సంక్షిప్త సమాచారం. పంట రుణాల మాఫీపై ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతులకు భరోసానిచ్చారు. రుణమాఫీ విధి విధానాలపై ఈ నెల 22లోగా కమిటీ నివేదికను ఇస్తుందన్నారు. తదనుగుణంగా వ్యవసాయ రుణాల రద్దుపై ఈ నెల 30లోగా స్పష్టత ఇస్తామన్నారు. ఆర్బీఐ లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విస్తృతంగా చర్చించారు. మాఫీ సాధ్యాసాధ్యాలపై సమీక్షించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడే బాధ్యతలను కమిటీకి అప్పగించింది. బ్యాంకు అధికారులతో రేపు మరోసారి సమావేశం అవుతామన్న మంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ రోజున రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్స్ కానీ, వేవర్స్ కానీ, అదేవిధంగా ఈరోజు డ్వాక్రా రుణమాఫీ వీటన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. రైతు రుణమాఫీ ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా నిలబెట్టుకోవాలి, రిజర్వ్ బ్యాంకు రాసినటువంటి లేఖ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఏ కండిషన్స్ లో రైతు రుణమాఫీ ప్రకటించాల్సి వచ్చింది, తప్పకుండా రైతు రుణమాఫీ పథకాన్ని ఉన్న కండిషన్స్ ని బట్టే ప్రకటించాల్సి వచ్చింది అనేటువంటిది రిజర్వ్ బ్యాంకును కన్విన్స్ చేసేటువంటి విధంగా ఒక లేఖ రాస్తున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లే లోపలే రైతులకు ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా నిలబెట్టుకోవాలనేటువంటి దాని మీదనే చర్చించడం జరిగింది. తిరిగి మరల రేపు సమావేశం కాబోతాం.